సమయాన్ని దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారముగా దేవుని తలంపులతో ప్రేరేపించబడు నిమిత్తము మొదటిగా దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మనకున్న ప్రతి సమస్యను ప్రతి అవసరమును ఆయనకు అప్పగించి ఆయన చిత్తానుసారముగా ముందుకు వెళ్ళుటకు ఆయన బిడ్డలముగా ఆయన వారసులముగా ఆయన పౌరులముగా ఈ భూమి మీద దీర్ఘాయుష్వంతులుగా బ్రతుకు నిమిత్తము దేవుని సత్యాన్వేషణ చేయించు దేవుని ప్రణాళికను గుర్తెరుగుచు ముందుకు వెళ్ళుదాము, ప్రార్థించుకుందాము. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా వందనములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నా గొప్ప తండ్రి, నీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను. నీ కృపనివ్వండి దేవా, నీకే స్తోత్రం దేవా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ ప్రత్యక్షతను మాకు అందించి నీ ప్రసన్నత మా సన్నిధి గదిలో మేము అనుభవించుటకు నిరంతరము నా తండ్రి నీ యందు నా తండ్రి ఆలోచన కలిగి నీ మార్గమును గుర్తెరుగుటకు, నీవు చెప్పే మాటలను వినుటకు, నీ స్వరమును విని నీ చిత్తానుసారముగా సకల విషయములలో సరిచేయబడుచు ముందుకు వెళ్ళుచు నీ నీతిని నీ రాజ్యమును కట్టుటకు, నీ నీతిని నీ రాజ్యమును స్థాపించుటకు, నీ నీతి రాజ్యమునకై ప్రయాసపడుటకు, నీ యొక్క ప్రగతిని, నీ ఉన్నతిని, నీ చిత్తాన్ని, నీ ప్రణాళికను, నీ ఉద్దేశమును, నీ తలంపులను గుర్తెరుగుటకు, నీ పౌరులముగా నీ వారసులముగా పరలోక సంబంధమైన జ్ఞానముతో నింపబడుచు ఈ యొక్క జ్ఞాన వృద్ధిని చేసుకొనొచ్చు లోకమంతటిని జయించుటకు, లోకమునకు విరుద్ధముగా నీకు సమీపముగా నీ చిత్తానుసారముగా బ్రతుకుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా. పరిశుద్ధాత్మను మీరు అనుగ్రహించండి. ఆత్మ పరిపూర్ణతను మీరు ఇవ్వండి. ఆత్మలో ఆనందమును, అభిషేకమును, న్యూనతాభావమును మీరు కలుగ చేసి దినము మా చర్యలన్నింటినీ, మా కార్యములన్నింటినీ, మా పనులన్నింటినీ మీరు వహించి కేవలము నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ ప్రణాళికకై నీ ఉద్దేశమునకై ప్రయాసపడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ కనికరమును నా తండ్రి మేము ప్రేమించుటకు, నీలో నా తండ్రి మా గొప్ప ఉత్తమమైన రీతిగా ప్రయాసపడుటకు నీ కృపను మాకు ఇవ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. అయా నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు. సహాయము చెయ్యండి, సహాయము చెయ్యండి. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నిజమైన నా తండ్రి నీ స్నేహాన్ని, నిజమైన నీ ప్రేమను, నిజమైన నీ సహవాసాన్ని ఈ భూమి మీద మేము అనుభవించుటకు నీ కృపనివ్వండి దేవా. ఈ ఉదయకాల సమయములో ప్రార్థించవలసిన క్రమములో నీ చిత్తానుసారముగా ప్రార్థించుటకు అనేకమైన శ్రమల నుంచి నా తండ్రి ప్రతి నీ బిడ్డ విడిపించబడుటకు, ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ ఆలోచనలు, నీ ప్రేరేపణలు నా తండ్రి అయా కలుగుటకు నా దేవా. నీ రాజ్యమునకై నా తండ్రి ఎవరి ప్రణాళికలో వారు, ఎవరి ఏర్పాటులో వారు, ఎవరున్న స్థితిలో నుంచి వారు ప్రయాసపడుటకు, నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు పరిస్థితులు ఎట్టివైనను సరే నా తండ్రి వాటిని ఎంత మాత్రము లెక్క చేయక నీ కృపను బట్టి ముందుకు వెళ్ళుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నాయన పరిస్థితులను చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. నీ విలువలను నా తండ్రి, నీ ఉద్దేశములను, నీ ప్రణాళికను నా తండ్రి మేము ఎన్నటికి విడనాడక నా తండ్రి
వాటిని నా తండ్రి నా ప్రభ విస్మరించక నీ చిత్తానుసారముగా మాలో ఉన్న ప్రతి విధమైన పాపమును, క్రోధమును, ఈర్ష్యను, అయా నా తండ్రి మచ్చరము కలిగిన స్వభావమును నా తండ్రి విడిచిపెట్టి నీ చిత్తానుసారముగా నా ప్రభ నీకై ప్రయాసపడుతూ ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి రమ్యమైనవో, ఏవి కోరదగినవో, ఏవి పొందదగినవో నా తండ్రి ఆ నీ క్రమమును బట్టి నా తండ్రి నీ చిత్తానుసారముగా ఈ భూమి మీద అధికముగా అనేక రెట్లు నా తండ్రి నీ దివ్య సన్నిధిని నా ప్రభ మేము ప్రతిష్టము చేయొచ్చు నీ రాజ్యమునకు నా తండ్రి ప్రయాసపడుతూ నీ రక్షణ విలువను నా తండ్రి చాటి చెప్పే విధముగా ప్రకటించే విధముగా మేము రూపాంతరము చెందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి నీ జనులెల్లరి చుట్టూ నీ కంచెను వేయండి, నీ భద్రతా వలయమును ఏర్పాటు చేయండి, నీ పరిశుద్ధాత్మ అగ్నిని నిర్వహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. పరిస్థితులు ఎట్టివైనను సరే నా తండ్రి నీకు అసాధ్యం ఏమున్నది నా తండ్రి. ఇరుకులో విశాలత కలుగు చేసే నా గొప్ప దేవుడు నా తండ్రి. ప్రణాళికలో నడిపించేవారు మీరు. అయా నీకే స్తోత్రము దేవా. స్తోత్రము 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 తండ్రి. నీ యొక్క జ్ఞానమును నా తండ్రి నీ జనులకు మీరు ప్రసాదించండి దేవా. ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎంత మాత్రము పనికిరాదు తండ్రి. పరలోక సంబంధమైన నీ పరమభరితమైన జ్ఞానమును మాకు ఇచ్చిన తండ్రి నీ పరలోకపు ఈవులతో నా తండ్రి మీరు నా ప్రభ మమ్మలను తృప్తిపరచమని వేడుకొనుచున్నాను. ఈ లోకములో నీవిచ్చిన తలాంతులను, ఈ లోకములో నీవిచ్చిన ఈవులను ఆయా ప్రతిదీ నా ప్రభ మాకంటూ ఏదైనా ఉంటే నా తండ్రి, మా వారంటూ ఎవరైనా ఉంటే అవన్నీ నా తండ్రి నీ ద్వారా మాకు కలిగినవే. అవన్నీ కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ సముఖములో అయా నా తండ్రి నా ప్రభ నీ ప్రణాళికను బట్టి, నీ ఏర్పాటును బట్టి, నీ ఉద్దేశమును బట్టి నా తండ్రి వృద్ధి పొందుటకు నీ కృపనివ్వండి. వృద్ధి పొందించే జ్ఞానమును మీరు మాకు అందించండి. మార్గములను సరళము చేయండి, సరిహద్దులను విశాలపరచండి దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము స్తోత్రము తండ్రి. నీ విలువలను నా తండ్రి మీరు మాకు అందించండి. విలువైన నీ జీవిత విలువలను నా తండ్రి, నీ భావజాలమును నా తండ్రి మేము నేర్చుకొనుటకు, నీ ఐడియాలజీని నా తండ్రి అయా నా ప్రభ మేము నా తండ్రి అన్వేషించుటకు నా దేవా నీ కృపనివ్వమని అయా వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. అయా నీ ప్రత్యక్షత నా తండ్రి మీరు అందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. ఆ కృప చూపించండి దేవా. అయా నీకే వందనములు తండ్రి. కనికరము చూపించండి దేవా. ప్రేమించే నా తండ్రి హృదయమును మాకు ఇవ్వండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని మీరు సెలవిచ్చినట్లుగా మా యొక్క నా తండ్రి బంధాలలో మాకున్న విలువలలో నా తండ్రి అయా నీవిచ్చిన నా తండ్రి నీ విశ్వాస జీవితమును బట్టి, నీవు చెప్పిన ప్రతి మాటను బట్టి నా తండ్రి పొరుగువారి పట్ల సహితము నా తండ్రి క్రీస్తునందు మా కుటుంబమైన ప్రతి ఒక్కరి వారి పట్ల నా తండ్రి మేము నా తండ్రి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుటకు మా యొక్క నా తండ్రి అయా ప్రతి పరిస్థితి కూడా నా తండ్రి చక్కదిద్దబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా. కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీకే స్తోత్రము 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 రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృపామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అద్భుతములను జరిగించండి దేవా. ఆటంకములను మీరు తొలగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. దురాత్మలను బంధించండి, దుష్ట శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి, పాపమును శాపమును కడగండి, విమోచించండి దేవా. ఎలాంటి అపవిత్రాత్మలు కానీ, దయ్యములు కానీ, పిచాచులు కానీ, భూతములు కానీ నా తండ్రి నీ జనుల మీద ఎంత మాత్రమును దాడి చేయక వాటిని జయించుటకు నా తండ్రి, వాటిని చితకగొట్టుటకు, వాటిని పాతాళాగ్నిలో వేసి కాల్చివేయుటకు నీ కృపను మీరు ఇవ్వండి దేవా. వాటి బంధకములను నా తండ్రి అయా నా ప్రభ మీరు నా తండ్రి అయా బలముగా నా తండ్రి బంధించిన ప్రభ వానికై నిర్మించిన అగ్నిగుండములో నా తండ్రి అవి పడవేయబడుటకు, అవి కాల్చివేయబడుటకు నీ
నీ జనులకు ఎంత మాత్రమును అభ్యంతరముగా లేకుండా వాని కుతంత్రములను, వారి కుయుక్తులను, వాని పన్నాగములను నా తండ్రి గుర్తించి నీ జనులు నా తండ్రి ఆయా దానిని నా ప్రభ ఏ రీతిగా పారత్రోలవాలు, ఏ రీతిగా నా తండ్రి తరిమి కొట్టాలో ఆ రీతిగా తరిమి కొట్టుటకు నా తండ్రి ఎలాంటి నా ప్రభ పరిస్థితులలో కూడా నా తండ్రి అయా నా ప్రభ, అయా నా తండ్రి నాయన తొణకక బెనకక నీ సన్నిధిలో నిలకడగా నా తండ్రి నీ పరిశుద్ధ తలంపులని ప్రేమించుచు నా ప్రభ, నీ పరిశుద్ధాత్మను గుర్తుపట్టుచు ఆత్మ సహవాసము చేసుతూ నా తండ్రి అయా ఈ లోకమును జయించుటకు నీ కృపనివ్వండి. లోక సంబంధమైన మర్యాదకు నా తండ్రి ఎంత మాత్రమును తలయొగ్గక నా తండ్రి అయా ప్రత్యేకమైన విలువలతో, నీ విలువలతో, నీ రాజ్యముతో, నీ మనసుతో, నీ హృదయముతో అయా నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిని సరి చేసుకుంటూ రమ్మని వేడుకొనుచున్నాను దేవా. నీ రాజ్య సంకల్పమును నా తండ్రి మీరు సంపూర్తి చేయండి దేవా. నీ రాజ్యమును ప్రకటించే నా తండ్రి జ్ఞానమును నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు అందించండి దేవా. నీ రాజ్యమునకై నా తండ్రి ప్రయాసపడుటకు, నీ రాజ్యమును ప్రేమించుటకు, నీ సంకల్పమును బట్టి నా తండ్రి ప్రతి కుటుంబము నా తండ్రి నీ సన్నిధిలో చేర్చబడుటకు నీ కృపనివ్వండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి అయా నా ప్రభ నాయన మీరు మాట్లాడండి దేవా. నీ స్వరమును వినాలని ఆశగా ఉన్నది దేవా. నీ ఆలోచనలు నా తండ్రి నా ప్రభ ప్రేరేపించబడాలని నా తండ్రి కృష్ణ కలిగి ఉన్నాము నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పినావు కదా నా తండ్రి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకుదును, తట్టుడి మీకు తీయబడునని మీరు సెలవిచ్చినారు కదా నా తండ్రి. అడుగుచున్నాము దేవా, నీవే కావాలని, నీ రాజ్యము కావాలని, నీ మనసు కావాలని, నీ యొక్క తలంపులు, నీ ఉద్దేశములు కావాలని, నీ సన్నిధి క్రమంలో నా తండ్రి మమ్మల్ని సరిచేసుకునే జ్ఞానము కావాలని అడుగుచున్నాము దేవా. అడిగిన వాటిని ఇస్తానన్నావు తండ్రి. మీరెవ్వండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. వెదుకుడి మీకు దొరుకుదును. నీ హృదయాన్ని నా ప్రభ అయా నిశితముగా పరిశీలించాలని, నీ హృదయములో, నీ అంతర్భాగములో దాగి ఉన్న నిగూఢమైన నిక్షిప్తమైన కరడునుచున్న నా తండ్రి ప్రతి నీ తలంపు నా ప్రభ అయా నా తండ్రి తెలుసుకోవాలనే ఆలోచన ఉన్నది నా తండ్రి. అయా సంకల్పము ఉన్నది నా తండ్రి. ఆలోచనను, సంకల్పమును మీరు బలపరిచి నా తండ్రి మీరు చెప్పండి. మీ హృదయాన్ని వెతుకుచున్నాము దేవా. అయా మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకు వందనములు, వందనములు. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. మార్గమును సరళము చేయండి దేవా. త్రోవలు సరిహద్దులు విశాలపరచండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు. నీ విలువలను ప్రసాదించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి తట్టుచున్నాము దేవా. నీ హృదయ తలుపులు తట్టుచున్నాము. నీ హృదయ ద్వారమును నా తండ్రి మీరు తెరవండి. ఈ లోకములో మా కొరకై నా తండ్రి ఎవరు మూయలేని ద్వారమును మీరు తెరిచి నా తండ్రి నీ జనులను నీ మార్గములో, నీ ద్వారములో నా తండ్రి మీరు నడిపించండి. వాటి దానిలో ప్రవేశించుటకు నా తండ్రి కావలసిన యోగ్యతను నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు ప్రేరేపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఎంత మాత్రము నా తండ్రి ఎవరిని విడిచిపెట్టవద్దు దేవా. ఎవరికి నీ ప్రేమ దూరము కావద్దు, ఎవరు విడవపడద్దు నా దేవా. నీ ప్రణాళికను ప్రేమించాలి, నీ నీతిని ప్రేమించాలి, నీ రాజ్యమును ప్రేమించాలి, నిన్ను ప్రకటించాలి, నీ రక్షణ విలువలు చాటించాలి. నీ రక్షణ వార్త నా తండ్రి అనేక ప్రాంతములకు నా తండ్రి 3 గంటల వరకు నా తండ్రి వెదజల్లబడాలి నా తండ్రి. అటు క్రమములో నా తండ్రి ప్రతి నీ యొక్క నా తండ్రి నా తండ్రి ప్రణాళికను నా తండ్రి మేము తట్టుచున్నాము దేవా. అయా వెలికి తీయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. అయా నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి.
నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మనుషులకు నీ కృప ఎన్నటికీ దూరము కావద్దు. ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, ప్రతి జనాంగములోను ఉన్న పరిస్థితులు ఏమిటో, ఉన్న నా తండ్రి నా కృప ఇబ్బందులు ఏమిటో, ఉన్న నా తండ్రి అకృత్యములు ఏమిటో, అఘాయిత్యములు ఏమిటో, ఎవరు వేటిని చేత నా తండ్రి బంధించబడి అయా నా తండ్రి వేధించబడుచున్నారో, పీడించబడుచున్నారో, ఎక్కడెక్కడ ఎలాంటి భయంకరమైన పరిస్థితులు నా తండ్రి అయా నా ప్రభ ఏర్పడి ఉన్నవో నా తండ్రి, అయా ఎందు కారణమును బట్టి వచ్చి ఉన్నవో, ఎవరు ఏ కారణము చేత నా తండ్రి చితకగొట్టబడుచున్నారో, నలగగొట్టబడుచున్నారో, వారి పరిస్థితులు ఏమిటో నా తండ్రి, అయా నా తండ్రి క్రమం ఏమిటో అక్రమం ఏమిటో నా తండ్రి నీకు తప్ప తెలిసిన మరెవరూ లేరు నా తండ్రి. మరి పరిస్థితులను చక్కదిద్దేది కూడా మీరే నా తండ్రి. అట్టి నీ క్రమములో నా తండ్రి నీ జనుల కష్టమును యోచించి నా తండ్రి, నీ జనుల సంక్షేమము కోసం, సుభిక్షమైన నా తండ్రి విధానముల కోసం నా తండ్రి ప్రతి సమస్యను మీరు పరిష్కరించండి. అయా హృదయాలోచనలు నేడు ఎంతో భయంకరంగా నా తండ్రి మనుషులలో నా పాప అయా భయంకరమైన ఆలోచనలు రేకెచ్చుచున్నవి. కుటుంబాలనే పెరిగి వేసుకొనుచున్నారు, బిడలను సైతము చంపుకొనుచున్నారు. అయా నా తండ్రి భయంకరమైన నా తండ్రి దురాత్మల చేత ఏడవబడుచు నా తండ్రి, దుష్ట దయ్యముల చేత నా తండ్రి పీడించబడుతూ నా తండ్రి అక్రమమైన మార్గములో నా తండ్రి ఎంతగా మీ జనులు నా తండ్రి విఫలమైపోవచ్చున్నారో, ఎవరి మీద ఎలాంటి దురాత్మ పని చేయుచున్నదో నా తండ్రి అదంతయు మీకు తెలుసు నా తండ్రి. అయాపై నాయన పరిష్కారం ఏమిటి నా తండ్రి, ఈ సమస్యలకు ముగింపులు ఏమిటి నా తండ్రి, నీ రాజ్యమునకు నా తండ్రి అంకురార్పణలు ఏమిటి నా తండ్రి, నీ రాజ్యమును నా తండ్రి అయా ఉన్నది నా ప్రభ, అది నిత్యము నా తండ్రి, అది తథ్యము నా తండ్రి, అది నా తండ్రి అయా ఎంత మాత్రము నా తండ్రి అయా నా తండ్రి విడువబడని కార్యం అయ్యున్నది నా తండ్రి. మరి దానికోసం మీ జనులలో రావాల్సిన పరివర్తన ఏమిటి నా తండ్రి, అయా నా తండ్రి సిద్ధము చేయండి దేవా, అయా సిద్ధము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, నీ కృపనివ్వండి దేవా, నీకే స్తోత్రము 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 దేవా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. అయా నలగగొట్టబడుచున్న వారిని నా తండ్రి అయా నా తండ్రి బహుభయంకరంగా శోధించబడుచున్న వారిని మీరు విడిపించండి దేవా, వారి కట్లను మీరు తెంపండి దేవా, వారి బంధకములను నా తండ్రి మీరు విరగగొట్టండి దేవా, అయా వారికి ఇనుప సంఖ్యలను నా తండ్రి మీరు తెంచివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. ఆత్మ సహవాసము పరిశుద్ధత నా తండ్రి అయా నా తండ్రి మీరు మాకు అందించండి. నీ పరిశుద్ధ ఆవేశముతో నా తండ్రి, నీ పరిశుద్ధ వరములతో నా పాప అభిషేకించబడి నా తండ్రి నిత్యము నీ సన్నిధిలో ఆరని ప్రార్థనా ధూపం వేయుటకు ప్రార్థనా పరులుగా, ప్రార్థనా యోధులుగా నా తండ్రి అనేక కుటుంబాలలో నీ బిడలైన వారందరూ లేపబడుటకు నా తండ్రి నీ రాజ్యమంతయు నా తండ్రి విస్తరించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. సమానత్వమును, సమన్యాయమును, సమ విలువలను నా తండ్రి ప్రతి నిబిడకు మీరు ప్రకటించండి దేవా. కఠినమైన హృదయాలను నా తండ్రి మీరు విశాలపరచండి, హృదయ కాఠిన్యములను మీరు తొలగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకు వందనములు 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 తండ్రి. నీకే స్తోత్రము 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. అయా నీ నీతి కోసం, నీ రాజ్యం కోసం నా తండ్రి మాకున్న సమస్తము వాడబడుటకు నా దేవా నీ కృపనివ్వండి. మాకిచ్చినది ప్రతిదీ నా తండ్రి నీ రాజ్యము కొరకు మీరు ఇచ్చి ఉన్నారనే విశ్వాసముతో నా తండ్రి మేము ముందుకు వెళ్ళుచున్నాము దేవా. మా నమ్మికను స్థిరపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ రాజ్యముతో నా తండ్రి ప్రతిదీ నా పాప నాయన అయా నా తండ్రి సిద్ధము చేయబడుటకు నా తండ్రి నీ సేవకై వినియోగించుటకు, సద్వినియోగము చేయుటకు, నీ ప్రణాళికలో నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. నీ జనులకు కావలసిన సేవలను అందించుటకు, నీ జనులకు మంచి నా తండ్రి అయా నా పాప నాయన విధానమందు నా తండ్రి అయా నాయన అధికార యోగ్యమైన విధానములో నా తండ్రి ప్రేరేపించబడుటకు నా తండ్రి కాపుదలను నిర్ణయించి నా తండ్రి మీ అధికారమును నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ మీరు అనుగ్రహించిన మీ యొక్క నా తండ్రి రాజకీయ నాయకులను నా తండ్రి పాలక వర్గములను పాలకులను నా తండ్రి ఆయా పాలక బృందములను మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. వారిలో మీరుండండి దేవా. వారి ఆలోచనలు నా తండ్రి అయా నాయన సమగ్రమైన విలువలతో నా ప్రభ నీ సహవాసముతో నీ ప్రేరేపణతో నా తండ్రి
వారికి కలుగునట్లుగా నిన్ను గుర్తెరగని వారు నా తండ్రి నిన్ను గుర్తుపట్టి నీ భావజాలమును అర్థం చేసుకొనుటకు నా తండ్రి క్రైస్తవ్యము అన్నది అయా నా తండ్రి నా ప్రభ మతం కాదు మార్గమని నా తండ్రి ప్రతి ఒక్కరు గుర్తెరిగి నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నా తండ్రి నీ యొక్క నా తండ్రి ఆయా విలువలతో ప్రేరేపించబడుతూ నా తండ్రి నీ ఐడియాలజీని ప్రేమిస్తూ నీ భావజాలములో నా తండ్రి సమస్తము కూడా నూతన పరచుటకు నీ కృపనివ్వమని నూతనమైన నా తండ్రి యోగ్యమైన తలంపులు నా ప్రభ నిరంతరము వారికి కలిగి అయా నా తండ్రి వారు వారి కుటుంబాలు నా తండ్రి నిత్యత్వములో నీతి మహిమలో అనేక యుగములు నీతో కలిసి బ్రతుకుటకు నా తండ్రి నీవిచ్చిన అధికారం అంతయు నా తండ్రి వారు నీ చిత్తానుసారముగా సద్వినియోగము చేయబడుటకు నీ కృపనివ్వండి దేవా అయా నీ విలువలతో నా తండ్రి ప్రేరేపించబడే విధముగా నా తండ్రి నూతన పరిచయ క్రమములో నూతనమైన వ్యక్తులను కూడా నా తండ్రి మీరు నా తండ్రి మీ అధికారమునకు ప్రేరేపించి ముందుకు తీసుకువస్తున్నారు దేవా ఎట్టి పరిస్థితులలోనూ నా తండ్రి ఎలాంటి నా ప్రభా నాయన విధానములలో కూడా నా తండ్రి నీ ప్రణాళికలో నుంచి వారు చెదిరిపోకుండా వారు విడిపించబడుటకు నా దేవా నీ కృపనివ్వండి కేవలము నీ ప్రణాళిక మాత్రమే నా తండ్రి ఆయా భూమి మీద నా తండ్రి పటిష్టం చేయబడుటకు నా తండ్రి సమగ్రముగా జరుగుటకు నా దేవా నీ జనులైన వారికి నా తండ్రి ఆయా సమగ్రమైన నా తండ్రి సమానత్వ పాలన అందుటకు పాలక వర్గములలో నా తండ్రి నీ ఆలోచనలను నిరంతరము మీరు ఉంచమని వేడుకొనిచున్నాను తండ్రి మీ నామమునకే వందనములు వందనములు తండ్రి నీకే స్తోత్రము 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 రాజా అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు కృప చూపించండి దేవా కృప చూపించండి కరుణించండి దేవా ఆదర్శవంతమైన నా తండ్రి నాయకులను మీరు లేవనెత్తండి దేవా నీ ఆదర్శములను నా తండ్రి మీరు కనపరచండి దేవా నీ విలువలను నా తండ్రి ప్రేమించే విధముగా నా తండ్రి అయా నా ప్రభ నిరంతరము నా తండ్రి వారికి నీ ఆ యొక్క ఉద్దేశ తలంపులను నా తండ్రి మీరు కలిగించండి వారి చుట్టూ నీ భద్రతా వలయమును ఏర్పాటు చేయండి వారి కుటుంబ సమస్యలను మీరు తీర్చండి దేవా అయా యోగ్యమైన రీతిలో నా తండ్రి కుటుంబ విలువలతో నా తండ్రి సామాజిక విలువలతో నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి ప్రత్యామ్నాయ పరిస్థితులలో కూడా నా తండ్రి అయా నా ప్రభ నా తండ్రి వివేకముగా నా తండ్రి ప్రవర్తిస్తూ నా తండ్రి అయా నా ప్రభా నీ జనులకు నా తండ్రి కావలసిన సేవలన్నింటినీ నా తండ్రి అందించుటకు నా తండ్రి దోహదపడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి నీకే స్తోత్రము దేవా స్తోత్రము 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 తండ్రి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభ వారి తరములను మీరు దీవించండి వారి పక్షముగా మీరుండండి వారి ఆలోచన మీది వారు మీ వారు నీ జనులు నా తండ్రి అదంతయు నా ప్రభ నాయన వారి అధికారమును బట్టి నా తండ్రి వారిని మేము గౌరవించుటకు వారికి దోహదపడుటకు నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ క్రమమంతటిని బట్టి నా తండ్రి వారి అధికారమును బట్టి నా ప్రభ అయా నా తండ్రి అధికారులైన వారికి నా తండ్రి ప్రతి నీ బిడ్డ లోబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి లోబడి పనిచేసి నా తండ్రి అయా నా తండ్రి అయా నీ కార్యమంతయు నీ ప్రణాళిక ఎంతయు నీ చిత్తమంతయు నా తండ్రి ఈ భూమి మీద స్థిరపడుటకు నా తండ్రి సమస్తము నా తండ్రి నీ చిత్తానుసారముగా జరుగుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి మీ నామమునకే వందనములు కృప చూపించండి దేవా నీకే స్తోత్రము 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 తండ్రి అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు అయా వీటన్నింటికి నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ కారణములు నా తండ్రి అయా నా తండ్రి నీ భావజాలములు కావాలి నా తండ్రి నీ ఐడియాలజీ కావాలి నీ వ్యూహము కావాలి నీ సూత్రము కావాలి నీ తంత్రము కావాలి మరి దాన్ని అంతటితో ప్రేరేపించబడి నీ ప్రేమను గుర్తెరిగి నీ యొక్క నా తండ్రి నా ప్రభ విలువలను నా తండ్రి ప్రగాఢముగా ప్రేమించి నీ సేవకై సమర్పించబడిన వారు నీచే ఏర్పాటు చేయబడిన వారు ఎందరో నా తండ్రి కావలసి ఉన్నది మరెందరో నా తండ్రి నా ప్రభ లేపబడవలసి ఉన్నది నా తండ్రి వారందరినీ నా తండ్రి మీరు సిద్ధము చేయండి నీ సేవకై వినియోగించబడిన నీ సేవకై నా తండ్రి నీలో సమర్పణ కలిగి పనిచేస్తున్నా నీతో ఏర్పాటు చేయబడిన ప్రతి నీ బిడను నా తండ్రి మీరు దినము నా తండ్రి అయా నా ప్రభ నాయన అయా నా తండ్రి నా ప్రభ సిద్ధము చేయండి దేవా దినము నీ వార్తలు నా తండ్రి దినము నీ యొక్క పని నా తండ్రి అయా నా తండ్రి నిరంతరము ఎలాంటి నా తండ్రి ఇబ్బందులు లేకుండా కొనసాగించబడుటకు మీరు ఏర్పాటు చేసుకుని ఉన్న దైవదాసులను దైవదాసురాండ్రులను సువార్థికులను సంఘ కాపరులను బోధకులను సేవకులను పరిచారకులను పాటలు పాడు వారిని గాన ప్రతిగానములు చేయవారిని వాయిద్యములు వాయించు వారిని తంతినాదములు చేయవారిని
నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుసన దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. మీ యొక్క నా తండ్రి ఆయా ఉద్దేశ తలంపుల ప్రకారముగా నా తండ్రి వారి మీద నీ ఆత్మను నా తండ్రి మీరు పోసి వారిని నా తండ్రి ప్రేరేపించి వారిని అభిషేకించి పరిశుద్ధపరిచి నీ నోటి బూరలుగా వాడుకొనండి. వారు నిలవబడిన ప్రతి స్థలములో కూడా నా తండ్రి చేరి వచ్చిన ప్రతి హృదయము నా తండ్రి ఆయా నా తండ్రి నా స్పందింప చేయండి దేవా. చేరి వచ్చిన ప్రతి ఒక్క హృదయము తెరవబడి నా తండ్రి హృదయ స్పందన కలిగి నా తండ్రి వెనువెంటనే నా ప్రభ ఆయా నీ రక్షణను నా తండ్రి పొందుటకు నీ రక్షణను ప్రేమించుటకు నా తండ్రి నీ మార్గమును నా తండ్రి ప్రేమించి నిన్ను అన్వేషించి నా ప్రభ నీ కృపా దీవెనలను బట్టి నా తండ్రి నీ సన్నిధికి వచ్చుటకు నా దేవా నీ సన్నిధి క్రమం అంతటిలో నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ దినము నా తండ్రి అనేక ఆత్మలు చేర్చబడుటకు నా తండ్రి ప్రతినిత్యము నా తండ్రి నీ ప్రణాళిక అంతయు నా తండ్రి సంపూర్తి చేయమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కోత విస్తారముగా ఉన్నది తండ్రి, పనివారు కొదువుగా ఉన్నారు. నీ యొక్క విస్తారమైన కోత కోయబడుటకు నా తండ్రి బలమైన నీ పనివారు కావలసి ఉన్నది నా తండ్రి. అయా నా ప్రభ బలముగా అత్యధికముగా నా తండ్రి నీ సేవకులను మీరు లేవనెత్తండి దేవా. నూతన సేవకులను లేవనెత్తండి. ఎవరి మీద నీ యొక్క నా తండ్రి నూతన ప్రణాళికను ఉంచి నా తండ్రి నీ సేవకు సద్వినియోగము చేసుకొనుటకు నా తండ్రి నీ సేవకు ఆహ్వానించుటకు నా తండ్రి అయా నా తండ్రి నీ బోధ జరిగించుటకు నీ యొక్క నా తండ్రి పరిచర్యనంతటిని విస్తరింప చేయుటకు నా తండ్రి విరుద్ధమైన సూత్రమును కలిగి ఉన్నారు. అదంతయు కూడా నా తండ్రి నీ వ్యూహాత్మకముగా నా తండ్రి ఎవరు ఏ స్థితిలో ఉండినప్పటికీ నా ప్రభ అయా ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించే స్వభావమును మీరు ఇచ్చి నా తండ్రి వెనువెంటనే నా ప్రభ నీ క్రమమంతటిని ప్రేమించి నా తండ్రి నీవు ఏర్పాటు చేసిన నీ ఉద్దేశించిన తలంపుల ప్రకారముగా ప్రతి ఒక్కరిలో నీ ప్రేరేపణ కలిగి నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి పనిచేసే విధముగా ప్రతి పరిస్థితిలో నుంచి నా తండ్రి నీ ప్రతినిధులుగా నా తండ్రి నీ సేవకులుగా నీ బిడలుగా నా తండ్రి నీ పరిచర్యాంతరయు విస్తరించుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. అయా నా తండ్రి నా ప్రభ అయా యవన సేవకులను మీరు లేవనెత్తండి దేవా. యవన బిడ్డలను మీరు లేవనెత్తండి. అయా బాలుడు నడవలసిన త్రోవను నా తండ్రి వారికి నేర్పించండి దేవా. అయా నా తండ్రి బాలబాలికలను నా తండ్రి యువతీ యువకులను నా ప్రభ అనేక రీతులుగా వికలమైపోవచ్చున్న వారిని నా తండ్రి అయా నా ప్రభ అయా నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారిలో నీ మానసిక వికాసమును ఉల్లాసమును ఉజ్జీవమును కలిగించి నా తండ్రి నిన్ను ప్రేమించే స్వభావమును వారికి అందించండి దేవా. నీ విలువను ప్రేమించే స్వభావమును వారికి అందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు. నీ సహాయము నా తండ్రి, నీ ప్రేమ నా తండ్రి, నీ ఆదరణ మాకు కావాలి నా తండ్రి. దానిని మాకు అందించండి దేవా. అయా నా తండ్రి మమ్మలను స్థిరపరచండి దేవా. నీ మార్గములకు నా తండ్రి మమ్మలను నడిపించండి. నీ ఉద్దేశానుసారముగా మీరు నిర్దేశించిన క్రమం అంతటిలో నా తండ్రి మేము నీ చిత్తానుసారముగా నిన్ను వెంబడించుటకు నీ కార్యములను నా తండ్రి మీరు మా ముందుంచమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి. నీకే స్తోత్రము 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 దేవా. అయా మీ నామమునకే వందనములు. నీ విలువలతో నా తండ్రి ప్రతి విధి నా తండ్రి విధి విధానములలో నా తండ్రి మీ ఏర్పాటు క్రమములో నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క నా తండ్రి అయా నా తండ్రి నా పాప విధానమును బట్టి నా తండ్రి వ్యవస్థలను బట్టి సంస్థలను బట్టి నా తండ్రి నీ జనులందరి కోసం నా తండ్రి ప్రార్థన చేసే విధముగా ప్రార్థనా అంశములను మా ముందుంచి నీ చిత్తానుసారముగా నా తండ్రి వాటి గురించి ప్రార్థించుటకు విజ్ఞాపన చేయుటకు నీలో మొరపెట్టుటకు నా తండ్రి ప్రతిఫలమును చూచుటకు నా తండ్రి ప్రతి ఒక్కరు విడిపించబడుటకు ప్రార్థన అవసరత ఉన్న ప్రతి అంశము నా తండ్రి నీ చిత్తానుసారముగా ప్రార్థించుటకు నా తండ్రి నీ విలువలతో ప్రేరేపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు దేవా.
దేవా, నీ కృప చూపించండి, నీ కృప చూపించండి దేవా, కరుణించండి దేవా. నీలో ప్రార్థన చేసే నా తండ్రి, నీ అధికారమును నా తండ్రి నా ప్రభ నీ చిత్తానుసారముగా అందించి ప్రార్థించబడిన ప్రతి అంశము నా తండ్రి వెనువంటనే నా ప్రభ ప్రతిఫలమును చూచుటకు నా తండ్రి నీ కార్యమును నా తండ్రి నీ ప్రణాళికను జరిగించి నా తండ్రి వ్యూహాత్మకముగా నా తండ్రి అదంతయు నా ప్రభ నా దేవా అయా నా తండ్రి విడిపించబడుటకు నీ కృపనివ్వండి దేవా. భయంకరంగా నా తండ్రి సాతాను నా తండ్రి నిర్మించుచున్న వాని కోటగూడలను వాని సంఘమంతటిని నా తండ్రి మీరు కూల్చివేయండి దేవా. సాతాను రాజ్యమును నా తండ్రి మీరు కూల్చివేయండి. ఆ రాజ్యమునకు నా తండ్రి నీ భక్తులైన వారిని ఎందరినో ప్రేమించి నీ విశ్వాసులను నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న నా తండ్రి నీ విధానములో నా తండ్రి వారందరినీ చెదరగొట్టి నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ వాని బంధకములతో వారిని బంధించి నా తండ్రి వారిని నా ప్రభ నీ సన్నిధిలోనికి నా తండ్రి అయా రాకుండా నా తండ్రి నీకు విరుద్ధమైన రీతిగా నా తండ్రి సాతానుగాడు నా తండ్రి కట్టి పడవేసినాడు నా దేవా. వారిని బంధించినాడు దేవా. వారి బంధకములను మీరు తెంచండి దేవా. వారి కోటగోడలను మీరు పెకలించి వేయండి దేవా. వారి సాతాను రాజ్యమంతయు నా తండ్రి నా ప్రభ నాశనము చేయబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. వానికి నా తండ్రి వారి మాయకు నా తండ్రి అయా ఎందరో నా తండ్రి నీ భక్తులు పడిపోయినారు నాయన. వాని బంధకములచే నా తండ్రి బంధించబడి ఉన్నారు నాయన. అధికముగా నీ సన్నిధిలో నా తండ్రి ఎన్నో రీతులుగా నీలో ప్రార్థన చేసిన వారిని నా తండ్రి ఎంతగానో నీ సన్నిధిలో నా తండ్రి ప్రాకులైన వారిని నీ భక్తులైన వారిని నీ విశ్వాసులైన వారిని నా తండ్రి నా నేడు ఎంతగానో నా తండ్రి వాడు నా తండ్రి వికలము చేసి నా తండ్రి వాడిని ఈ భూలోకంలో బంధించినాడు నా తండ్రి. వాని బంధకములను నా తండ్రి అయా మీరు విప్పండి దేవా. ఈ భూలోకంలో వారు బంధించిన వారి సాతాను బంధకముల నుంచి నా తండ్రి వారిని విడిపించండి. వారికి ప్రతి సమస్యల నుంచి నా తండ్రి వారు విడుదల పొంది నీవే నిజదేవుడవని నీకు విరుద్ధమైనది ఏది కూడా నా తండ్రి ఎంత మాత్రము ఈ భూమి మీద నెరవేరదని నా తండ్రి అయా నా తండ్రి అది ఎంత మాత్రము వర్ధిల్లదని ఎంత మాత్రము ముందుకు రాదని నిన్ను విస్మరించిన నాడు నిత్య నరకమును నీ పాతాళంలోకి నా తండ్రి పండుదని వానికి దేవుని రాజ్యము లేదని నా తండ్రి దేవుని రాజ్యము చెప్పుకుంటున్న వారికి నా తండ్రి అసలు ఆ రాజ్య విలువ తెలియదని నా తండ్రి మీరు చెప్పండి. వారి కుటుంబాన్ని విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి వారి కుటుంబంలో ఉన్న జబ్బు కలిగిన వారిని లేవనెత్తండి. ఎవరు జబ్బుతో ఉన్నారో మీకు తెలుసు నా తండ్రి. ఆ జబ్బు నీకే స్తోత్రము దేవా. అయా తండ్రి నుంచి నేను పారదోలండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. పరలోకమందు నా తండ్రి వారి కట్లను మీరు విప్పండి. ఈ భూలోకములో వాడు బంధించిన ప్రతి ఒక్కరు విడిపించబడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. వారికి హృదయములను తెరవండి దేవా. వారి మనోనేత్రములను వెలిగించండి దేవా. నీవే దేవుడని నా తండ్రి వారెంతో ప్రకటించిన వారై ఉన్నారు దేవా. అయా నా తండ్రి గ్రామములో అయా నా తండ్రి నా కృప ముందు స్థితిలో ఉన్న విశ్వాసులై ఉన్నారు దేవా. నేడు నా తండ్రి భయంకరంగా సాతాను రాజ్యములో చితికిపోతున్నారు దేవా. నా తండ్రి మరణమునకు పో మార్గములో నా తండ్రి నా పాప వికమైపోతున్నారు దేవా. దయతో ప్లీజ్ దేవా విడిపించండి దేవా. వారి బిడ్డను మీరు దర్శించండి దేవా. ఆ దయ్యమును మీరు వెళ్ళగొట్టండి దేవా. ఆ రోగమును మీరు నయం చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు తండ్రి. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. దేశ భద్రత కోసం మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి అయా నా ప్రభ నాయన రక్షణ దళములను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లను నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ నీ క్రమం అంతటిని బట్టి నా తండ్రి నీ ఏర్పాటు స్థితిని బట్టి వారిని ప్రత్యేకించిన క్రమములో నా తండ్రి దినము వారు యథార్థముగా పనిచేయుటకు నీలో ఉజ్జీవించబడి నా తండ్రి వారి కుటుంబాలు దీవించబడుటకు నా తండ్రి నీ సత్యాన్వేషణ చేయుటకు నీ క్రమం అంతటిని నా తండ్రి నీ ఏర్పాటు క్రమములో నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నా దేవా నీ కృపనివ్వమని వారి ప్రతి అవసరమును మీరు తీర్చమని అయా నా తండ్రి నా ప్రభ నాయన
అయా నా తండ్రి, దేశ సరిహద్దులలో నా తండ్రి ఆయా సక్రమమైన జీవన విధానములు కూడా లేక, వసతులు కూడా లేక నా తండ్రి, తింటకు తిండి కూడా లేక ఇబ్బంది పడే విధానములో కూడా నా తండ్రి వారెంతో కష్టపడి నా తండ్రి నమ్మకముగా పనిచేస్తూ ఉన్నారు దేవా. వారందరినీ నా తండ్రి మీరు పేరుతో దయతో నా తండ్రి పేరు పేరు వరుసలో దర్శించి నా తండ్రి వారిని వికసింప చేసి నా తండ్రి నీ ప్రణాళిక అంతయు సంపూర్తి చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. పరిస్థితులన్నింటినీ నా తండ్రి మీరు చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము దేవా. రక్షించండి, కృప చూపించండి దేవా. యథార్థ స్వభావమును వారికి అందించండి. నీతిని, న్యాయమును, శాంతి భద్రతలను, చట్టమును గౌరవించుటకు నా తండ్రి వాటన్నింటినీ నా తండ్రి నీ చిత్తానుసారముగా కాపాడబడుటకు వారి ఏర్పాటు క్రమం అంతయు నా తండ్రి వయా నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నమ్మకముగా వారు పనిచేసి సమృద్ధి నా తండ్రి నా సంపూర్ణతను పొందుటకు నా దేవా నీ పరిపూర్ణతను అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నా తండ్రి నా నా తండ్రి అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ప్రస్తుతం నా తండ్రి అయా నా విత్తనములు విత్తబడి వ్యవసాయదారులు నా తండ్రి నా వ్యవసాయమును ప్రారంభం చేసి ఉండగా నా తండ్రి అయా నా తండ్రి సకాల వర్షములు, సాగునీరు వచ్చినట్లుగా పంటలన్నీ సక్రమముగా పండునట్లుగా నీ కృపనివ్వండి దేవా. పంట భూములకు నీ సారమును మీరు అందించండి దేవా. వాటి ఫలం నా తండ్రి భూమి తన పంటనిచ్చుటకు నా తండ్రి సారమునిచ్చుటకు నా దేవా అయా నీ కృపనిచ్చి నా తండ్రి వాతావరణ పరిస్థితులను మీరు చక్కదిద్దండి. అకాల వర్షములను నా తండ్రి అయా నా తండ్రి మీరు కొట్టివేసి నా తండ్రి అయా నా తండ్రి సకాలములో వర్షములు, సాగునీరు పడునట్లుగా నా తండ్రి సాగునీరు వచ్చి నా తండ్రి పంటలన్నీ సక్రమముగా పండునట్లుగా రైతులు పెట్టే పెట్టుబడులకు వారి శ్రమకు తగిన ఫలితమును నా తండ్రి వేతనమును వారు పొందుటకు నా దేవా వారు వారి కుటుంబాలు దీవించబడుటకు నీలో ఆనందించుటకు సర్వ సమృద్ధిని నా తండ్రి కలిగి జీవించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. నీ రాజ్యము కోసం నా తండ్రి ప్రేరేపించబడి నా తండ్రి ఎవరు ఏ నీ క్రమములో నా తండ్రి నీ చిత్తానుసారముగా వ్యవసాయము నా తండ్రి నా రంగంలో నా తండ్రి పనులు ప్రారంభించినారు అవన్నీ కూడా నా తండ్రి ఆయా సకాలములో నా తండ్రి సంపూర్తి చేసి నా తండ్రి ఎలాంటి కరువు కాటకములు, ఆపదలు, ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి భూమి మీద నీ జనులందరూ నా తండ్రి సంపూర్తిగా పోషించబడుటకు నా తండ్రి నీ కృపనివ్వండి. పరిస్థితులన్నిటిని మీరు చక్కదిద్దండి. కరువు కాటకములను మీరు నివారించండి దేవా. పంట దిగుబడులను ఇవ్వండి దేవా. అత్యధికముగా నా తండ్రి పంటలు పండుటకు నా తండ్రి సమృద్ధిగా గాజలు నిండుటకు నా దేవా ప్రతి నీ బిడ్డ నా తండ్రి నా నీ కృపను బట్టి నా తండ్రి నా పోషించబడి నీ చిత్తానుసారముగా బలపరచబడుతూ నీ రాజ్యము కోసం పనిచేయుటకు నా తండ్రి నీ ప్రేరేపణలు నిరంతరము కలుగునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. పాడి పంటలను, పశుపక్షాదులను నా తండ్రి మీరు అభివృద్ధి పరచండి దేవా. పాడి పశువులకు ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. ఎలాంటి నా నాయన విధానములో కూడా నా తండ్రి ఎక్కడ ఎలాంటి నా తండ్రి పశువులు, జంతువులలో సహితము ఎలాంటి వినాశనములు లేకుండా వేటి అవసరతను బట్టి నా తండ్రి అవన్నీ నా తండ్రి నీ సృష్టిలో కాపాడబడుటకు నా దేవా నీ మేలు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నీ ప్రణాళిక ఉంచిన రీతిగా నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి సృష్టిలో దాగి ఉన్న ప్రతి దాని మీద సర్వ సృష్టి మీద నా తండ్రి నీ ప్రణాళిక ఎంతయు సంపూర్తి అగు నిమిత్తము నా తండ్రి ప్రతి దానిని మీరు కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. దిన ప్రారంభములను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయా నా తండ్రి కొనుగోలు, అమ్మకములు, బిజినెస్ ప్రారంభములు, ఉద్యోగ ప్రారంభములు నా తండ్రి మరెన్నో నా తండ్రి నా తండ్రి విధానములలో నా తండ్రి ఏ మంచి కార్యములతో ఎవరెవరు నా తండ్రి నీ చిత్తానుసారముగా అయా నా తండ్రి ప్రార్థన చేసి నా తండ్రి నీ సమృద్ధి కోసం, నీ మేలు కోసం, నీ దేవుని కోసం ఎదురు చూస్తూ నా పనులు ప్రారంభించినారు అవన్నీ కూడా నా తండ్రి సకాలంలో సంపూర్తి చేయబడుటకు నీ కృపనివ్వండి. నీ దీవెన వారికి అనుగ్రహించండి దేవా. నీ ప్రణాళికను బట్టి నా తండ్రి ప్రతి నీ పని నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి ప్రారంభము నా తండ్రి మీరు సంపూర్తి చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు.
శంకుస్థాపనలు, గృహ ప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు, అయా వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు, ఇంకా మరెన్నో మరెన్నో రీతిలుగా నా తండ్రి ఎందరో నా తండ్రి ఎంతగానో నా ప్రభ నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ సమృద్ధి కోసం నా ప్రభ అయా నా తండ్రి నీ యొక్క ఆదరణ కోసం, నీ మేలు కోసం నా తండ్రి, నీ ప్రణాళిక కోసం, నీ రాజ్యం కోసం, నీ నీతి కోసం ప్రేరేపించబడుతూ పనులు ప్రారంభించిన వారు నా తండ్రి అయా నీవు ఏర్పాటు చేసిన క్రమం అంతటిని బట్టి నా తండ్రి నీ వాగ్దానములన్నిటినీ ప్రేమించి స్వతంత్రించుకొని వాగ్దాన భూమిలో ప్రవేశించే నిమిత్తము నా తండ్రి ఎవరిలో నా తండ్రి ఎలాంటి కార్యములు నెరవేర్చవలసి ఉన్నదో అయా ఎలాంటి కార్యములు నా తండ్రి నా ప్రభ నాయన ఫలమును చూడవలసి ఉన్నదో ఎవరు ఏది క్రమములో నా తండ్రి ఎక్కడ నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారో వాటన్నిటిని బట్టి నా తండ్రి వారందరూ విడిపించబడి నీ చిత్తానుసారముగా నీ విలువలతో నా తండ్రి అయా నా ప్రభ నా తండ్రి నీ ప్రణాళికను అంతటిని బట్టి నా తండ్రి ప్రేరేపించబడుతూ నా తండ్రి ప్రతిదీ నా తండ్రి మేలుగా నా తండ్రి యోగ్యముగా నీ రాజ్యం కోసం నా తండ్రి అయా పరిచయనంతగా నా తండ్రి నీలో వాడబడే విలువైన పాత్రలుగా నా తండ్రి నిలిచియుండి నిమిత్తము నీ కృపను బట్టి నా తండ్రి నీ మేలు కలిగించమని వారిని ప్రేరేపించమని కుటుంబాలుగా నా తండ్రి మీరు విస్తరింప చేయమని వేడుకొనుచున్నాను తండ్రి అయా మీ నామమునకే వందనములు కృప చూపించండి దేవా కృప చూపించండి కరుణించండి దేవా నీకే స్తోత్రము తండ్రి అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి దిన ప్రయాణములను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి ఎక్కడా ఎలాంటి నా తండ్రి ఇబ్బందులు ఒడిదుడుకులు లేకుండా నా తండ్రి ప్రతి చోటులో నా ప్రభ నీ ఆత్మ కలుగునట్లుగా నీ ఆత్మ సహవాసము ప్రతి ఒక్కరితో ఉండునట్లుగా నా తండ్రి ప్రతి ప్రయాణమందు నా తండ్రి మీరుండండి మీ దేవదూతలను కావలి ఉంచండి నీ ఆత్మను నా తండ్రి అయా సమృద్ధిగా మీరు ఉంచి నా తండ్రి ఎలాంటి ప్రమాదములు ఆపదలు ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి ఎక్కడా నా తండ్రి ఎలాంటి నా ప్రభ చీకటి నీ జనులకు నా తండ్రి ఇబ్బంది కలుగు చేయకుండా నా తండ్రి నీ వెలుగునందు నా తండ్రి సంచరించుటకు అయా నా తండ్రి హృదయములకు నా తండ్రి నీ బంధన కలుగునట్లుగా నా తండ్రి నీ ఆదరణ కలుగునట్లుగా నా తండ్రి వారి చుట్టూ నీ పరిశుద్ధాత్మ వలయమును ఏర్పాటు చేసి నా తండ్రి ప్రయాణములన్నిటిని మీరు దీవించండి వారి ప్రయాణములలో నా తండ్రి నిరంతరము మీరు తోడుగా ఉండండి దేవా నీకే స్తోత్రము దేవా వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి తోటి వారితో అధికారులైన వారితో ఏ విధముగా వ్యవహరించవలసి ఉన్నదో ఆ రీతిగా వ్యవహరించుటకు నా దేవా వారు కష్టపడి పనిచేసే సమయమునకు నా తండ్రి వారి చుట్టూ నా తండ్రి ఎలాంటి నా తండ్రి ప్రమాదములు ఏర్పడకుండా నా తండ్రి ప్రతి స్థలమందు కూడా నా తండ్రి నీ ఆత్మను ఉంచి నా తండ్రి ఆదర్శమైన యోగ్యవంతమైన రీతిగా నా తండ్రి అత్యధికముగా మీరు అభిషేకించండి దేవా నీకే స్తోత్రము తండ్రి అయా మీ నామమునకే వందనములు నీ కృపనివ్వండి దేవా నీకే స్తోత్రము రాజా అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు సహాయము చేయండి దేవా అయా నీ జనులైన వారిని తలగా నియమిస్తాను గాని తోకగా చేయనని నీ సెలవిచ్చినట్లుగా నా తండ్రి తలగా నా తండ్రి ప్రతి విధానములో నా తండ్రి గుర్తింపు కలిగిన విధముగా ప్రతి విధానమందు నా తండ్రి నీ ముద్రతో నా ప్రభ నీ విలువలతో నా తండ్రి అత్యధికముగా నా తండ్రి గౌరవించబడే క్రమములో నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు హెచ్చించమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి అయా ఘనపరచండి దేవా హెచ్చించండి దేవా దీర్ఘాయుషునివ్వండి దేవా బలమునివ్వండి శక్తినివ్వండి నీ రక్షణ భాగ్యములో నా తండ్రి నీ పౌరసత్వములో నీ వారసత్వము నా తండ్రి నిరంతరము అనేక తరములకు కాపాడుకుని విధముగా తరతరముల దీవిన కుటుంబాలుగా విస్తరించి నా తండ్రి ఆయా విస్తరించి పొందుకున్నట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి మీ నామమునకే వందనములు నీ రక్షణ విలువను నా తండ్రి నీ రక్షణ వార్తను నా ప్రభ నీ రక్షణ మర్మమును నా తండ్రి గుర్తెరిగి నా తండ్రి నీ యొక్క రక్తములో కడగబడుటకు నా తండ్రి మీరు ప్రేరేపించి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు లేవనెత్తమని వేడుకొనుచున్నాను తండ్రి అయా మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను లోగో పైలట్స్ కండక్టర్స్ బస్ డ్రైవర్స్ ఆటో క్యాబ్ డ్రైవర్స్ లారీ డ్రైవర్స్ కార్ డ్రైవర్స్ బోటింగ్ చేయవారు ట్రైన్ మార్గంలో వెళ్లేవారు ఇంకా మరెన్నో ప్రయాణ సాధనములను వాడుచు ఎంతగానో ఎక్కడెక్కడికో ప్రయాణములై వెళ్లేవారు ఎక్కడ ఎందరో ఉన్నారు తండ్రి టూ వీలర్స్ డ్రైవ్ చేయవారు నా తండ్రి వారిలో నా తండ్రి నీ జ్ఞానమును ఉంచండి దేవా నీ నాయకత్వమును నా తండ్రి నీ జ్ఞానమును నా తండ్రి నీ సారథ్యమును ఇచ్చి నా తండ్రి ప్రతి ప్రయాణము నా తండ్రి ఆయా సురక్షితముగా నా తండ్రి గమ్యస్థానములు చేరుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి అయా మీ నామమునకే వందనములు కృప చూపించండి దేవా కృప చూపించండి
కరుణించండి దేవా, కరుణించండి, కనికరించండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము తండ్రి. వివాహం కాని బిడ్డలకు నా తండ్రి వివాహ బంధములను మీరు ఏర్పాటు చేయండి దేవా. వివాహ విషయములలో నా తండ్రి ఎంతో జాప్యము జరుగుతూ వయసు పైబడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. ఆయా వివాహ సమయము మించిపోవచ్చున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారందరిని విడిపించండి. వివాహ కార్యములు జరగకుండా శుభకార్యములకు అడ్డుపడుచు నా తండ్రి వారిని పట్టి పీడించే దురాత్మలను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. వారి బంధకములను మీరు తెంపండి దేవా. నీకే స్తోత్రము దేవా. వివాహం అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నీ ఘనతను బట్టి నా తండ్రి ఆయా వివాహ జీవితంలో నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి ఘనపరచబడి హెచ్చించబడి నా తండ్రి నీ యొక్క ప్రణాళిక ప్రకారముగా, నీ వాగ్దానముల ప్రకారముగా నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ రాజ్యంలో పరిపూర్ణతను నా తండ్రి భూమి మీద అనుభవించుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. వివాహ బంధాలను నా తండ్రి మీరు బలపరచండి. వివాహములను నా తండ్రి మీరు జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. విడాకుల కోసం ప్రయత్నం చేసే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ హెచ్చరికలు జారీ చేయండి దేవా. వారిలో ఉన్న తగాదాలను, గొడవలను, వివాదములను అయా నా తండ్రి నా మనస్పర్ధలను మీరు తొలగించండి దేవా. కుటుంబ జీవితంలో వర్ధిల్లునట్లుగా కుటుంబ విలువలతో ప్రేరేపించబడుతూ వారి మధ్యలో ఉన్న ప్రతి వివాదము తొలగించబడి నా తండ్రి ఆయా సమాజములో కుటుంబాల రీత్యా నా తండ్రి గౌరవించబడుటకు నా దేవా, కుటుంబ విలువలను ప్రేమించుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ మీరు బలపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. అయా విడాకులు నా తండ్రి అయా భయంకరమైన నా తండ్రి విధానము నా తండ్రి దేవుడు జతపరిచిన దాని మానవుడు ఎన్నడూ వేరుపరచకూడదు, వేరుగా ఉండకూడదు నా తండ్రి. అటు సత్యమును అటు మర్మమును నా తండ్రి నీ జనులకు మీరు తెలియచేసి నా తండ్రి విడాకులనే వ్యవస్థ నా తండ్రి అయా నా తండ్రి ఈ భూమి మీద కొట్టివేయబడుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాలను నా తండ్రి మీరు చక్కదిద్దండి. ఆ రీతిగా నా తండ్రి ఎందరెందరు నా తండ్రి అయా నా తండ్రి నా కృప వికలమైపోయి ఉన్నారు, ఎందరెందరు నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి భయంకరంగా నా తండ్రి వివాహ జీవితాలను రద్దుపరుచుకొని ఉన్నారు, వారు నా తండ్రి నీ చిత్తమైతే విడిపించబడి వారిలో ఉన్న నా తండ్రి ప్రతి నా తండ్రి మనస్పర్ధ తొలగిపోయి నా తండ్రి కలిసి పతిష్టంగా నా తండ్రి సమాజంలో గౌరవప్రదంగా కుటుంబ రీత్యా నా తండ్రి వారు బ్రతుకుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. గ్రామీణ ప్రాంతములలో విష పురుగులు, క్రూర మృగముల వలన ఎందరో నా తండ్రి జనులు ఇబ్బంది పడుచున్నారు దేవా. ఎలాంటి ప్రాణ నష్టములు, ఆపదలు, ఇబ్బందులు లేకుండా నా తండ్రి ఆయా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు. క్రూర మృగములు, విషపురుగులు నా తండ్రి నాగుపోములు అయా నా తండ్రి వాటి నిర్దేశిత ప్రాంతములలో అవి నా తండ్రి బంధించబడుటకు సంచరించుటకు అయా జన నివాసమునకు జన సంచారమునకు నా తండ్రి వాటిని యంత్ర మాత్రము దరిచేరనీయక నా తండ్రి వాటిని పారద్రోలమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి నా తండ్రి నీ కృపనివ్వండి, నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా. నీకే స్తోత్రము దేవా. లోన్ల కోసం ప్రయత్నం చేసే వారికి నా తండ్రి కాలంలో లోనులు శాంక్షన్ చేయబడి
అవన్నీ కూడా నా తండ్రి సక్రమముగా నా తండ్రి నా ప్రభా నీ క్రమమును బట్టి సద్వినియోగము చేసుకొని ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి మరలా నా తండ్రి నా తండ్రి సక్రమముగా తీర్చగలిగిన స్థితిని నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు అందించి చేతుల కష్టార్జితమును వృద్ధి పొందించమని నీ విలువలతో ప్రతి ఒక్కరు కష్టించి పనిచేసి నా తండ్రి నీవిచ్చిన ప్రతి తలాంతిని నా తండ్రి వృద్ధి పొందించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ నీతి కోసం, నీ రాజ్యము కోసం, నీ ప్రణాళిక కోసం నా తండ్రి ప్రతి నీ గృహమును నా తండ్రి మీరు కట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. నీకే స్తోత్రము తండ్రి. కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా జరిగించండి దేవా. అయా నా తండ్రి నాయన కావలసిన ఆర్థిక వనరులను మీరు సమకూర్చండి. నీ సహాయమునివ్వండి దేవా, నీ మేలు కలిగించండి. ఎక్కడెక్కడ నీ జనుల కష్టార్జితము నా తండ్రి నీ సహాయ సహకారాలను నా తండ్రి లాక్ చేయబడి ఉన్నవో, లాక్ అయిపోయి ఉన్నవో అవన్నీ కూడా నా తండ్రి తిరిగి వచ్చుటకు నా తండ్రి సమకూర్చబడుటకు నీ జనుల కష్టార్జితమును బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి నీ విలువలతో ప్రేరేపించబడుతూ నా తండ్రి అయా నా తండ్రి పోగొట్టుకున్న ప్రతిదీ నా తండ్రి నా పాప ఎవరి కష్టార్జితం వారు నా తండ్రి తిరిగి పొంది నా పాప అయా నీ చిత్తానుసారముగా నా తండ్రి నా పాప ప్రతి విలువతో నా తండ్రి నా పాప కష్టముతో నా తండ్రి పనిచేసిన ప్రతి ఒక్కరు నా తండ్రి పైసా కూడా నా తండ్రి వృద్ధి పొంది నా తండ్రి వారికి వారి కుటుంబాలకు నీ నీతికి నీ రాజ్యమునకు దోహదపడినట్లుగా నా తండ్రి ప్రతి కష్టార్జితమును నా తండ్రి అయా మీరు విడిపించి నా తండ్రి నా పాప లాకైపోయిన ప్రతి దానిని నా తండ్రి మీరు సమకూర్చి నా తండ్రి అయా నా పాప నాయన పనులన్నిటినీ సక్రమముగా మీరు జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. కొన్ని నా తండ్రి కొన్ని గృహములలో జన నివాసము లేకుండా శిథిలమైపోవచ్చున్నవి నా తండ్రి వాటన్నింటినీ నా పాప నా దేవా అయా నా తండ్రి మీరు విడిపించండి. నీవు ఏర్పాటు చేసిన నీ ప్రణాళికను బట్టి నా తండ్రి నీ ఉద్దేశమును బట్టి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి ప్రతిదీ కూడా నా పప్ప నా దేవా అయా నా తండ్రి మరలా నా తండ్రి వికసించినట్లుగా ప్రతి గృహములో నా తండ్రి జననివాసము జనసంచారము కలుగునట్లుగా నీ విలువలతో నా తండ్రి నీ రాజ్యముతో ప్రేరేపించబడే విధముగా నీ విలువైన నీ రాజ్యమును నా తండ్రి అయా నీ సమాన విలువలతో నీవు చేయుచున్న క్రమమందు నా తండ్రి భూమి మీద నా తండ్రి జరగవలసిన మార్పులన్నింటినీ నా తండ్రి కట్టబడవలసిన గృహములన్నింటినీ నా తండ్రి శిథిలమైపోయిన గృహములన్నింటినీ నా ప్రభ మీరు మరలా కట్టి నా తండ్రి నీవు ఏర్పాటు చేసిన స్థితిని బట్టి నా తండ్రి నీ ప్రణాళికను బట్టి నా తండ్రి నీ యోగ్యతలో నా ప్రభ నాయన భూమి మీద దీర్ఘాయుషవంతులుగా నా తండ్రి ప్రతి గృహములోని బిడ్డలు నా తండ్రి అనేక తరములకు నా తండ్రి ఆశీర్వదించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. వ్యాధి బలహీనతతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, సరికాలు, అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులు నా తండ్రి ఎక్కడెక్కడ ఎలాంటి లోపములు ఉన్నవో నా తండ్రి ఎక్కడెక్కడ వ్యాధులు జబ్బులు నా తండ్రి దరిచేరి నీ జనులు వికలమైపోవచ్చున్నారో నా తండ్రి అటు నా తండ్రి జబ్బులు రోగములనే దయ్యముల చేత పీడించబడుచున్నారో వారందరిని మీరు విడిపించండి దేవా. పేరు లేని రోగములు, అసలు పేరు ఉచ్చరించుటకే ఇష్టపడిన రోగములు ఎంతగానో నీ జనులు వికలమైపోతున్నారు. కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, భయంకరమైన రోగములు జబ్బులు నా తండ్రి ఇంకా నా తండ్రి ఎంతగానో నా ప్రభ నా దేవా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, పైల్స్ వ్యాధి ఇంకా నా తండ్రి ఎన్నో రోగములు నా తండ్రి ఎంతగానో చితికిపోవచ్చున్నారు దేవా. అయా నా తండ్రి వాటన్నిటికీ నీ సన్నిధిలో పరిష్కారం ఉన్నది దేవా. వాటన్నిటి కోసం నీ సన్నిధిలో నీ ప్రణాళిక ఉన్నది దేవా. నీ ప్రణాళిక నీ బిడ్డలలో నెరవేరు నిమిత్తము ప్రతి ఒక్క నీ బిడ్డ నా తండ్రి ఆరోగ్యముగా కాపాడబడు నిమిత్తము నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము 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 దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. ప్రతి రోగమును మీరు నయం చేయండి. ప్రతి జబ్బును ప్రతి వ్యాధిని మీరు వెళ్ళగొట్టండి దేవా. ప్రతి దురాత్మను నా తండ్రి మీరు బంధించండి.
హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని మీరు విడిపించండి దేవా. మరణ పడకల మీద ఉన్న వారిని విడిపించండి. మరణమునకు చేరువైన వారిని, కోమాలో ఉన్న వారిని నా తండ్రి నీ రక్తమును పోసి నా తండ్రి మీరు ప్రోక్షించి నా తండ్రి నీ ఔషధములను వారికి ఇచ్చి నా ప్రభ వారు విడిపించబడి నా తండ్రి నీ అద్భుతానుసారముగా నా తండ్రి నీ ప్రణాళిక కోసం, నీ నీతి రాజ్యము కోసం నా తండ్రి వారు బ్రతికించబడుటకు, నీ సాక్షులుగా నిలవబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. అయా మానసిక రుగ్మతలతో వికలమైపోవచ్చున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారి మానసిక రోగములను మీరు వెళ్ళగొట్టండి దేవా. వారిలో మానసిక స్థితిని నా తండ్రి మీరు సరిచేయండి దేవా. పరిస్థితులు ఎట్టివైనను, కారణములు ఏవైనను నా తండ్రి నీకు అసాధ్యం ఏమున్నది నా తండ్రి, నీకు సమస్తము సాధ్యము నా తండ్రి. నీ ప్రణాళిక నా తండ్రి ప్రతి నీ బిడ్డలో నా తండ్రి సంపూర్ణముగా జరుగుటకు, ప్రతి నీ బిడ్డ సంపూర్ణముగా భూమి మీద నా తండ్రి దీర్ఘాయుషవంతులుగా వర్ధులు నిమిత్తము, నీ రాజ్యమంతయు నా తండ్రి భూమి మీద పటిష్టం చేయబడు నిమిత్తము నా తండ్రి ప్రతి నీ బిడ్డను మీరు విడిపించమని, ఆటిజం, మెంటల్ తన యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలతో బాధపడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారందరిని బంధకములను, వారి అందరి బంధ కట్లను, వారి అందరి నా తండ్రి నా ప్రభ మానసిక స్థితులను నా తండ్రి మీరు నయం చేసి నా తండ్రి నీ ప్రణాళికను బట్టి నా తండ్రి వారిని వర్ధిల్లునట్లుగా, నీ కృపను అన్వేషించినట్లుగా, నీ కృప వారి మీద నిలిచిండునట్లుగా నా తండ్రి మీరే కాపాడమని నా తండ్రి విడిపించమని, బాగు చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. గర్భఫలము లేక అనేక సంవత్సరముల నుంచి నా తండ్రి అయా నా తండ్రి అవమానములు ఎదుర్కొనుచున్న వారిని, అవమానించబడుచున్న వారిని, వేధించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. ప్రతి అవమానమును నా తండ్రి, ప్రతి నిందను మీరు కొట్టివేయండి. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములో తెరవబడుటకు నా దేవా నీ కృపనిచ్చి నా తండ్రి నీ అద్భుతములను జరిగించి నా తండ్రి నీ సాక్షులుగా నిలవబెట్టండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము, కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి కుమారులు, కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా ప్రతి నీ బిడ్డను నా తండ్రి సంతానాభివృద్ధితో నా తండ్రి అనేక తరములకు మీరు ఆశీర్వదించమని, తరతరముల దీవెన ప్రతి కుటుంబము మీద మీరు ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా, నయం చేయండి దేవా. అయా శాపమును, పాపమును కడగండి, విమోచించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి, సుఖప్రసవములను కలిగించండి, ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. వారిలో నీ రక్తమును నా తండ్రి మీరు దారపోసి నా తండ్రి ప్రతి విధముగా నా తండ్రి నా కృప బలపరచబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను. బాలింత స్త్రీలకు నా తండ్రి ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి, నీ పోషణ మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము దేవా. చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచండి దేవా. నీ చిత్తానుసారముగా, నీ సన్నిధి క్రమంలో, నీ ఆజ్ఞానుసారముగా, నీ ప్రణాళికలో, నీ నీతిలో, నీ నిబంధనలో, నీ ఏర్పాటు క్రమం అంతటిని బట్టి నా తండ్రి ప్రతి నీ బిడ్డ వర్ధిల్లుటకు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించండి. వారిని నా తండ్రి నీ మార్గమందు పెరుగుటకు నా తండ్రి పెంచబడుటకు, తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును నా తండ్రి మీరు అందించండి దేవా. నీ వివేకమును నా తండ్రి ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి మీరు ఇచ్చి నా తండ్రి ప్రతి నీ యొక్క నా తండ్రి పసిబాలురు నా ప్రభా నాయన కాపాడబడుటకు నా తండ్రి వారి ప్రణాళికలో వారు నిలిచిండుటకు నీ కృపనివ్వండి. దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుటకు నా దేవా నీ కృపా దీవెన నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు అందించండి దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. విద్యాబుద్ధులు నేర్పించండి దేవా. ఉన్నత విద్యలను అభ్యసింప చేయండి. చదివించగలిగిన స్థితిని తల్లిదండ్రులైన వారికి మీరు అందించండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా విడిపించండి దేవా. వారి పరిస్థితులను చక్కదిద్దండి దేవా. అయా వారి విలువలను మీరు పెంచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. ఏర్పాటు క్రమం అంతటిని బట్టి నా తండ్రి ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి
ఆర్థిక వనరులను సమకూర్చండి. వీసా, పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా వారి ఆలోచనలు నెరవేర్చుకొనుటకు వారి తలంపులను, ఉద్దేశములను నా తండ్రి మీరు పరీక్షించి నా తండ్రి నీ రాజ్యం కోసం, నీ ప్రణాళిక కోసం, నీ చిత్తానుసారముగా నా తండ్రి ప్రతి నీ బిడ్డ నీ మార్గమందు నిలిచి ఉండి నా తండ్రి నిన్ను ఘనపరచుటకు, మహిమపరచుటకు, నీ బిడ్డలుగా వెలుగొందుటకు నీ కృపనివ్వమని ప్రతి ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి భవిష్యత్ తరములలో వర్ధిల్లునట్లుగా నీ దీవెన అందించమని వేడుకొనుచున్నాను. బాలబాలికలను, యవన బిడ్డలను, యువతి యువకులను నా తండ్రి మీరు సందర్శించండి. వారిలో నీ ఆత్మను ఉంచండి దేవా. ఎలాంటి ప్రత్యామ్నాయ పరిస్థితులలో కూడా నా తండ్రి ఎవరు కూడా నా తండ్రి నా మార్గములో నుంచి నా తండ్రి తొలగిపోకుండా నా తండ్రి ప్రతి విధముగా నా తండ్రి నీ మార్గమునే నిలిచి ఉండుటకు నా దేవా, నిన్నే ప్రేమించుటకు, నీ మార్గములో నా తండ్రి నీ ప్రగతిని చూచుటకు నా తండ్రి నీ విలువైన జీవితాన్ని పొందుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామములకే వందనములు. త్రాగుడుకు, మత్తు పదార్థములకు బానిసలైన వారిని మీరు విడిపించండి. వారి కట్లను మీరు తెంపండి దేవా. నీకే స్తోత్రము దేవా. కొందరు యవన బిడలు చాలని చదువులు, గురి గమ్యం లేకుండా, జీవితం విలువ తెలియకుండా ఆయా కుటుంబాలలో భయంకరంగా, ఆయాసకరంగా, తల్లిదండ్రులైన వారికి బహు వేదనకరముగా ఎంతగానో వికలమైపోవచ్చున్నారు దేవా. వారందరినీ మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. వారిని పట్టి పీడించే దురాత్మలను మీరు వెళ్ళగొట్టండి. వీడియో గేమ్స్, పబ్జీలో ఆడుతూ నా తండ్రి దురలవాట్లకు, దుర్వ్యసనములకు బానిసలైపోవచ్చున్నారు దేవా, వికలమైపోవచ్చున్నారు దేవా. ప్రతి యవన బిడ్డ మీద నా తండ్రి నీ యవన రక్తమును మీరు ప్రోక్షించి నా తండ్రి అయా నా తండ్రి వారి యవన విలువను నా తండ్రి వారు కాపాడుకొనుటకు నా దేవా నీ వెలుగు వారికి ఇవ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. యవన బిడలైన వారిని నా తండ్రి తప్పుడు మార్గములో నా తండ్రి ప్రేరేపించి నా తండ్రి మార్గము తప్పించే వారిని నా తండ్రి మీరు గద్దించండి. అయా నా తండ్రి హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీ హెచ్చరికలు జారీ చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నిరుద్యోగులైన వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. ఉద్యోగములను నా తండ్రి మీరు కలిగించండి. ప్రతి నీ బిడ్డకు నా తండ్రి కష్టపడే పని చేసే స్వభావమును ఇచ్చి నీ ప్రాతినిధ్యముతో నా తండ్రి నీ రాజ్యం కోసం పనిచేయనట్లుగా నా తండ్రి నీ విలువలతో నా తండ్రి నా అయా నీ రాజ్యములకు దోహదపడినట్లుగా నా తండ్రి ఉద్యోగ అవకాశములను మీరు కలిగించండి దేవా. సడన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నా తండ్రి నా తండ్రి ఎందరో విధుల నుంచి తొలగించబడినారు నా దేవా. వారి పరిస్థితి ఏమిటి నా తండ్రి మీరు చక్కదిద్దండి దేవా. పరిస్థితులను చక్కదిద్దండి దేవా. నీ విలువలతో నా తండ్రి టెక్నాలజీకి ఉండవలసిన పరిధులను మీరు నిర్ణయించి నా తండ్రి ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, ఎన్ని అల్గారిథములు, ఎంత టెక్నాలజీ నా తండ్రి విజృంభించినప్పటికీ నా తండ్రి సమగ్రమైనది, మేలైనది నా తండ్రి కంపల్సరిగా నీ రాజ్యం కోసం నా తండ్రి ఈ భూమి మీద మీరు స్థాపించి ఉంచినారు దేవా. దాన్నంతటిని బట్టి నా తండ్రి అయా నా నీ బిడలైన వారందరూ నా తండ్రి మరలా ఉద్యోగ అవకాశములను పొందుకొనుటకు అయా ప్రస్తుతం నా తండ్రి ఎన్నో వ్యయ ప్రయాసాలతో నా తండ్రి ఆర్థికంగా చితికిపోతున్నారు దేవా. ఎన్నో కమిట్మెంట్ల చేత వేధించబడుచున్నారు దేవా. పరిస్థితులను చక్కదిద్ది నా తండ్రి మార్గమును మీరు నిర్దేశించి, నిర్ణయించి, చూపించి నా ప్రతి బిడ్డకు నా తండ్రి కష్టపడి పనిచేసే స్వభావ రీత్యా నా తండ్రి ఉద్యోగములను మీరు ఇచ్చి నా తండ్రి నీ యొక్క ఆదరణ, ప్రేరణ కలిగించి నా తండ్రి నీ విలువలతో పోషించి ముందుకు తీసుకువెళ్ళమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. ఐటీ డిపార్ట్మెంట్ యాజమాన్యములను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. యజమానులను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబ అవసరములను మీరు తీర్చండి దేవా. వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి. ఇంకా అనేక రీతులుగా నా తండ్రి అనేక తరములకు వారు ఆశీర్వదించబడుటకు, యుగ యుగాలు నా తండ్రి తరతరాలు నీతో కలిసి బ్రతుకుటకు, నీ విలువలతో ప్రేరేపించబడుటకు, నిన్ను గుర్తెరగని వారికి సహితము నా తండ్రి నిన్ను గుర్తు చెప్పి, నిన్ను తెలియచెప్పి నా తండ్రి అనేక మందికి మార్గదర్శకముగా, అనేక మందికి నా తండ్రి ఆయా పోషణార్థముగా, ఆయా వారికి ఇచ్చిన ధనమును నా తండ్రి సమయమును వారి హెచ్చించి నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ విలువలతో ప్రయాసపడి నా తండ్రి నిత్యత్వములో, నీతి మహిమలో అధికమైన రీతిగా వర్ధిల్లి నా తండ్రి మరణము లేకుండా నా తండ్రి అయా నా నీతో కలిసి బ్రతుకుటకు, భూమి మీద దీర్ఘాయుష్
దీర్ఘాయుషవంతులుగా వర్ధిల్లుటకు ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి, దీర్ఘాయుషునివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఎలాంటి పరిస్థితులలో కూడా నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా వయసు ప్రభావము చేత కానీ మరి ఏ ఇతర కారణములతో కానీ నా తండ్రి ఎవరు విడిపించబడకుండా నా తండ్రి నా ప్రభ ఇబ్బంది పడకుండా నా తండ్రి నీ కృపను బట్టి ఆరోగ్యముగా సంపూర్ణముగా పరిపూర్ణంగా నా తండ్రి భూమి మీద చేయవలసినదంతయు నా తండ్రి నీ క్రమమంతటిని బట్టి చేయుటకు జరిగించుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్, ఇంకా మరెన్నో 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 డిపార్ట్మెంట్లు, వ్యవస్థలు, సంస్థలు నా తండ్రి మీరు నాయనా స్థాపించినారు, నిర్వహించినారు. అయా ఎన్నిటినో నా తండ్రి మీరు ఏర్పాటు చేసినారు దేవా. అవన్నీ కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి అయా నా తండ్రి వెలుగొందుటకు కృప చూపించండి దేవా. నీ కార్యములన్నిటినీ నా తండ్రి నీ సేవలన్నిటినీ నా తండ్రి నీ సమృద్ధినంతటినీ నా తండ్రి నీ జనులందరికీ నా తండ్రి సమానముగా మీరు అందించండి దేవా. అయా నా తండ్రి ఎలాంటి లంచములు లేకుండా నా తండ్రి వాటి నిర్వహణ కోసం మీరు ఎంపిక చేసిన నా తండ్రి ఉన్నతాధికారులు, సాధారణ ఉద్యోగులు, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసేవారు అయా నా తండ్రి నా పాప ప్రేరేపించబడి పనిచేస్తూ నా తండ్రి వారి యొక్క విధి నిర్వహణలో వారి యథార్థతను కనపరచుటకు నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నీ రాజ్యం కోసం పనిచేయుటకు వారు వారి కుటుంబాలు నా తండ్రి ఆశీర్వదించబడుటకు పోషించబడుటకు నీ మార్గమందు నా తండ్రి నీ ఏర్పాటు క్రమాన్ని అంతటిని నా తండ్రి సంపూర్తిగా నీ చిత్తానుసారముగా నిర్వహించుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని, నర్సెస్ ని, పారామెడికల్ సిబ్బందిని నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని నీ జ్ఞానమును వారికి అందించి శరీర అవయవ నిర్మాణమును వారికి బోధించి నా తండ్రి అవసరమైన వైద్య సేవలు అవసరమైన రీతిలో నీ జనులందరికీ నా తండ్రి క్రమమును పట్టి విడవక జరుగునట్లుగా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరు నిర్దేశించిన క్రమాన్ని బట్టి నా తండ్రి ఆరోగ్యము కలుగునట్లుగా వారి సహాయ సహకారాలు నా తండ్రి నీ జనులకు కావాల్సిన రీతిలో సక్రమముగా అందునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చెయ్యండి, సహాయము చెయ్యండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. వైద్యమునున్నది సేవ, అది వ్యాపారము కాదని నా తండ్రి వారు గుర్తెరిగి నా తండ్రి నీ చిత్తానుసారముగా వారిలో ఉన్న నా తండ్రి అయా నా ప్రభ నాయన స్వార్థమును డబ్బు సంపాదన విధానమును నా తండ్రి అయా నా తండ్రి కమర్షియల్ వేని నా తండ్రి మీరు నా తండ్రి లయము చేసి నా తండ్రి వారు వికసించి పనిచేసి నా తండ్రి నిత్యత్వములో నీతి మహిమలో అనేక రీతిలుగా నా తండ్రి వారు కాపాడబడుటకు నా తండ్రి వారి విలువలతో వారు ప్రేరేపించబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి. నేర చరిత్ర కలిగిన వారిని వారి నేరమును ఒప్పింప చేయండి. అయా నీకే స్తోత్రము దేవా. వారి కుటుంబాలను నా తండ్రి మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి వారు వికసించి నా తండ్రి వారి స్వభావమును మార్చుకొనుటకు నా తండ్రి నీ ప్రణాళికలో వర్ధిల్లుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి.
మీ నామమునకే వందనములు. దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్ళు, జోదగాళ్ళు నా తండ్రి, అయా నా ప్రభ నాయన మరెందరో నా తండ్రి మరెన్నో రీతులుగా నా ప్రభ అగాయిత్యములకు అకృత్యములకు పాల్పడుతూ సమాజంలో చీడ పురుగులుగా నా తండ్రి సమాజం అంతటిని వికలము చేయుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. అన్ని రకముల సిస్టమ్స్ ని హ్యాక్ చేసే నా తండ్రి హ్యాకర్స్ నా తండ్రి అయా భయంకరంగా నా తండ్రి ఎన్నో కుట్రలతో నా తండ్రి ఎన్నో నా తండ్రి దురాలోచనలతో ప్రేరేపించబడుతూ అబద్ధములాడుచు బింకములాడుతూ అబద్ధ సాక్ష్యములు చెప్పుచు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ లేని నేరములను మోపుచు నా తండ్రి అయా నా తండ్రి అబద్ధములకై పనిచేసేవారు నా తండ్రి యోగ్యమైన రీతిలో నా తండ్రి ఉన్న దానిని అయోగ్యముగా మార్చే క్రమంలో నా తండ్రి ఎంతో కుట్రలు పని ఎన్నో రీతులుగా నా తండ్రి వ్యవహరించేవారు ఎందరో ఉన్నారు దేవా. అయా నా తండ్రి నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. అయా ప్రేరేపించండి దేవా, వారిని విడిపించండి దేవా. వారిలో నా తండ్రి మీ విలువలు ప్రేరేపితమగులాగున వారు చేసేది తప్పని వారు గ్రహించుకొనిలాగున నా తండ్రి మీ కృపనివ్వండి. నీకే స్తోత్రము దేవా. మేలుకు ప్రతిగా కీడుని విత్తి నా తండ్రి ఎంతో భయంకరంగా నా తండ్రి తోటి వారిని వెన్నుపోటు పొడిచేవారు నా తండ్రి ఎందరో ఉన్నారు నాయన. స్వార్థముతో వారి స్వప్రయోజనాల కోసం నా తండ్రి ప్రేరేపించబడుతూ అమాయకమైన బిడ్డలను నా తండ్రి ఎన్నో హింసల పాలు చేసేవారు ఎంతగానో నా తండ్రి అవమానపరిచేవారు నిందించేవారు ఉన్నారు దేవా. వారందరినీ నా తండ్రి మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. అది ఎంత మాత్రమును మేలు కాదు, ఎంత మాత్రమును యోగ్యమైనది కాదు. వారి కుటుంబాలకు వారి జీవితాలకు వారి తరములకు అది శిక్ష అని నా తండ్రి వారు గుర్తెరుగుటకు నా తండ్రి వారిని తట్టుమరులకు నా తండ్రి వారిలో ఉన్న విలువలు నా తండ్రి అలా నీ పరిశుద్ధాత్మను బట్టి ప్రేరేపించబడి నా తండ్రి విలువైన జీవితాన్ని నా తండ్రి నీ క్రమమంతటిని బట్టి ఏర్పాటును బట్టి వారు ప్రేమించబడి విడిపించబడుటకు నా తండ్రి వారి మీద నీ వెలుగును ప్రసరింప చేయండి దేవా. నీ వెలుగు ప్రేరణ వారికి కలిగించండి, నీ వెలుగులోనికి వారిని ఆకర్షించండి. ప్రతి దౌర్భాగ్య స్థితిలో నుంచి నా తండ్రి ప్రతి నిమిడను మీరు విడిపించమని మీ రాజ్యం కోసం సిద్ధం చేయమని వేడుకొనిచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనిచున్నాను. తమ ప్రియమైన వారిని కోల్పోయి వేదనలో రోదనలో రోధిస్తున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. కుటుంబ జీవితాలలో నా తండ్రి అయా సమాధానము లేక నా తండ్రి ఇబ్బంది పడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారిని విడిపించండి దేవా. వారి కుటుంబాలను మరలా మీరు తిరిగి కట్టండి దేవా. వారి కుటుంబాలలో ఉన్న చీకటిని అంతటిని నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. వారిని మార్చండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ విలువలు వారికి అందించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా నీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా. నీ బుద్ధిని వారికి ఇవ్వండి దేవా. నీ మారు మనసును వారికి ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. వివేచన జ్ఞానమును నా తండ్రి మీరు వారికి అందించి నా తండ్రి వారి కుటుంబాలలో ఉన్న నా తండ్రి ప్రతి దురాత్మ ప్రతి దయ్యము ప్రతి చీకటి నా తండ్రి వారిని వదిలిపోవునట్లుగా వారు వికసించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి. మీ కృపాదేవిన నా తండ్రి వారి మీద కుమ్మరించండి దేవా. వారిని ఓదార్చండి దేవా. వారికి నా తండ్రి మీ విలువలు నీ రాజ్యము నా తండ్రి మీరు పరిచయం చేసిన ప్రభ వారు వికసించినట్లుగా నా తండ్రి వారి నోటిన వారిని వదిలిపోయినట్లుగా నా తండ్రి మీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. నపంసకులైన వారిని నా తండ్రి మీరు ఆదరించండి దేవా. వారి పరిస్థితులను చక్కదిద్దండి దేవా. వారి ఉద్యములను స్థిరపరచండి దేవా. వారికి నెమ్మదినిచ్చి నా తండ్రి నీ విలువలు వారికి కలుగునట్లుగా నీ విలువలతో వారు ప్రేరేపించబడి నీ రాజ్యములకు నా తండ్రి వారు పనిచేయనట్లుగా నా తండ్రి అయా నా తండ్రి సమాజంలో నా తండ్రి వారి విలువలన్నీ వారు కాపాడుకున్నటకు నా తండ్రి వారిలో నా తండ్రి ఎలాంటి నా ప్రభ దురాత్మలు పని చేయకుండా వారు విఫలమైపోకుండా నీకు విరుద్ధమైన పనులు చేయకుండా నా తండ్రి కష్టపడి పనిచేస్తూ నా తండ్రి నీ క్రమమంతటిని బట్టి నా తండ్రి నిన్ను అన్వేషించుటకు నా దేవా నీ కృపనివ్వమని వారికి నా తండ్రి నీ ప్రేరణ నిరంతరము ఉంచమని వారి చుట్టూ ఉన్న ఆయన ప్రతి విధమైన సైతానును నా తండ్రి మీరు వెళ్ళగొట్టమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. అంగహీనులు అనాథులు వృద్ధులు వికలాంగులు విధవరాంగులను
మీ కృపలో జ్ఞాపకం చేసుకోదేవా. వారికి కావలసిన సహాయ సహకారములను మీరు అందించండి. వారితో మీరుండండి దేవా. నీ మార్గమందు నా తండ్రి వారిని నిలిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడుతూ కుటుంబ జీవితాలతో నా తండ్రి విలువగా బ్రతకాలని తలంపులు కలిగి నా తండ్రి ప్రయాసపడుచున్న వారిని నా తండ్రి మీరు కాపాడండి దేవా. వారికున్న ప్రతి బంధకమును నా తండ్రి మీరు నాయన తెంచివేయండి దేవా. వారి కుటుంబాలలో నీ వికాసమునివ్వండి. వారి బిడ్డలకు యోగ్యమైన స్థితులను నా తండ్రి మీరు అందించండి. వారి కుటుంబ జీవితాలలో నా తండ్రి వారు నా ప్రభ నీ ప్రణాళికనంతటిని బట్టి నా తండ్రి నీ క్రమమంతటిని బట్టి వర్ధిల్లుటకు బిడ్డలను తీర్చిదిద్దుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ జ్ఞానమును వారికి ప్రసాదించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి. మీ కృప చూపించండి దేవా. మీ విలువైన జీవితాన్ని నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అందించమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, ప్రతి విలువను నా తండ్రి మీరు ప్రేరేపించమని, మీ భావజాలం అంతటిని నా తండ్రి ఈ భూమి మీద జనులందరిలో నా తండ్రి ప్రేరేపించబడినట్లుగా నా తండ్రి నీ చిత్తానుసారముగా వీక్షించినట్లుగా మీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను. మా పొరుగు వారిని నా తండ్రి మేము ప్రేమించుటకు నా తండ్రి పరిస్థితులను అర్థం చేసుకున్నటకు నా తండ్రి సహాయపడవలసిన రీతిలో సహాయపడుటకు నీ కృపనివ్వమని ప్రతి నీ బిడ్డ నా ప్రభ నిరంతరము నా తండ్రి నీ రాజ్య విలువలతో ప్రేరేపించబడుతూ నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నా దేవా నీ కృపా దీవెనలను కుమ్మరించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా సహాయము చేయండి. నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. యవన బిడ్డలను నా తండ్రి గ్రామములు అత్యధికముగా మీరు లేవనెత్తండి దేవా. యవన విలువలతో నా తండ్రి యవన కాలమును నీ కాడనెత్తుకొని వెంబడించుటకు నా దేవా నిన్ను ప్రకటించుటకు నీ విలువైన జీవితాన్ని నీ ప్రణాళికను బట్టి నా తండ్రి ప్రతి ఒక్క నీ బిడ్డ ప్రేరేపించి నా తండ్రి నీ కొరకై నీ రాజ్యమున కొరకై నీ నీతితో ప్రేరేపించబడి పనిచేయటకు నీ కృపనివ్వమని, ప్రతి పరిస్థితిని నా తండ్రి మీరు చక్కదిద్దమని, ప్రతి దురాగతమును నా తండ్రి మీరు నా తండ్రి విడిపించమని, ప్రతి దురాగతంలో నుంచి నా తండ్రి ప్రతి నీ బిడ్డకు విడుదల కలుగు చేయమని వేడుకొనుచున్నాను దేవా. చుట్టుప్రక్కల ఉన్న ప్రతి అవరోధములు నా తండ్రి మీరు తొలగించండి దేవా. చుట్టుప్రక్కల ప్రాంతములలో నా తండ్రి దయా నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి ఏంటి అవరోధములు నా తండ్రి నీ రాజ్యకు విరుద్ధమైన కార్యకలాపములు కొనసాగుతున్నవో నా తండ్రి అవన్నీ నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ నాశనమగుటకు నా తండ్రి అవన్నీ నా తండ్రి నా ప్రభ నీ జన్మలో నుంచి నా తండ్రి దూరం చేయబడుటకు నీ కృపనివ్వండి. అయా నా తండ్రి మద్యము దుకాణములు నా తండ్రి వ్యభిచార గృహములు నా తండ్రి అయా నాయన జోడ గృహములు నా తండ్రి అయా నా ప్రభ నాయన బెట్టింగ్ వేసే ప్రాంతములు నా తండ్రి ఇంకా ఎన్నెన్నో 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 ఉన్నవి నా తండ్రి. ఎక్కడెక్కడ ఎందరెందరూ ఏ రీతిగా ఉన్నారో వారందరూ కూడా నా తండ్రి అయా ప్రేరేపించబడి నా తండ్రి విలువైన జీవితాన్ని విలువతో బ్రతుకుటకు నా దేవా నీవిచ్చిన విలువలను నా తండ్రి కాపాడుకున్నటకు నా దేవా ప్రతి దుర్చర్యను నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ ప్రతి విఘాతములకు దారి తీసే ప్రతి పరిస్థితి నా తండ్రి చక్కదిద్దబడి అవన్నీ నా తండ్రి నాశనము చేయబడి వారు విడిపించబడి వారి కుటుంబాలు విడిపించబడి నా తండ్రి నీ రాజ్యమంతయు సంపూర్తి అగినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. దీవించండి 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 కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి అయా విడిపించండి దేవా విడిపించండి దేవా. ప్రతి దినము నీ సన్నిధిలో ప్రార్థన చేసేవారు ఎందరో ఉన్నారు దేవా. అయా ప్రతి నిత్యము అనేక సమస్యలను ఎత్తి నా తండ్రి అనేక మంది కోసం ప్రార్థన చేసేవారు కుటుంబాల కోసం ప్రార్థన చేసేవారు ప్రతి ఒక్క సమస్య నుంచి నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నీకు విజ్ఞాపన చేసేవారు అయా నా తండ్రి నా ప్రభ అయా ఎన్నో రీతులుగా నా తండ్రి నీలో మొరపెట్టేవారు నీకు మొక్కుకునేవారు ఎందరో ఉన్నారు దేవా. వారందరి ప్రతి ప్రార్థన ప్రతి విజ్ఞాపన నా తండ్రి ప్రతి మొర మీరు ఆలకించి నా తండ్రి ప్రతి ప్రార్థనకు మీరు జవాబునివ్వండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నీ స్వరమును వినిపించండి నీవు నెరవేర్పునివ్వండి దేవా. మేము అడిగినవని నీలో పొంది ఉన్నామనే విశ్వాసమును నమ్మకమును స్థిరబుద్ధిని మీరు మాకు అందించండి. అపనమ్మకమును అవిశ్వాసమును మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి
అయా నీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. కృపామయుడా మీ నామమునకే వందనములు దేవా. కుటుంబాలలో ఉన్న ప్రతి చీకటిని మీరు వెళ్ళగొట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి దేవా. అయా నీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. అయా నా తండ్రి నా ప్రభా నీ చిత్తానుసారముగా ప్రతి నీ బిడ్డ నీ ప్రార్థన నెరవేర్పును చూచుటకు నా తండ్రి ప్రార్థించే వారి కుటుంబాలలో అత్యధికమైన మేలు కలుగునట్లుగా మీ కృపా దీవెన నా తండ్రి నీ క్రమమంతి నిరంతరము నా తండ్రి కాపాడబడినట్లుగా నీ దీవెన అనుగ్రహించమని నీ మేలు కలిగించమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి దేవా. మీ రాజ్యం అంతటిని మీరు బలపరచండి, స్థిరపరచండి. భూమిని అంతటిని సర్వ సృష్టిని అంతటిని నా తండ్రి మీరు కాపాడమని నా తండ్రి నీ చిత్తానుసారముగా మీ ప్రణాళిక కోసం మీరు సిద్ధము చేయమని ప్రతి ఒక్క బిడ్డలో మీ విలువలు మీ ప్రేరేపణ నా తండ్రి మీరు కలిగించమని మా ప్రార్థన అంతటిని నీ సన్నిధానంలో చేర్చుకొని తగిన ప్రతిఫలమును ఇవ్వమని మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.